సరే, మనమిప్పుడు రామాయణంలోకి వెళదాం. అందులోనూ ఒక చాలా అద్భుతమైన ఘట్టంలోకి. ఇది కేవలం ఒక ప్రయాణం కాదు. అంటే సముద్రాన్ని దాటడం మాత్రమే కాదు. అంతకు మించి ఒక వీరుడు తనని తాను ఎలా కనుగొన్నాడు, తనలో ఉన్న శక్తిని ఎలా మేల్కొలిపాడు అనే ఒక గంభీరమైన కథ ఇది. కథ ఎక్కడ మొదలవుతుందంటే ఒక విశాలమైన సముద్రతీరంలో. అక్కడ శక్తివంతమైన వానర సైన్యమంతా ఉంది. కాని వాళ్ల ముందు ఒక అసాధ్యమైన పని. దాన్ని ఎలా పూర్తి చెయ్యాలో ఎవ్వరికీ అర్థం కావట్లేదు. అందరూ నిస్సహాయంగా ఉన్నారు. మరి వాళ్లలోకెల్లా గొప్ప యోధుడేమయ్యాడు? అతను తీవ్రమైన నిరాశలో మునిగిపోయున్నాడు. ఇప్పుడు మనం తెలుసుకోబోయేదేంటంటే, అందరికంటే శక్తివంతుడైన హనుమంతుడు అంత కీలకమైన సమయంలో తన అపారమైన శక్తుల్ని అసలు ఎందుకు మర్చిపోయాడు? దాని వెనుకున్న కారణమేంటి చూద్దాం. అక్కడ ఉన్నవాళ్లందరూ ఇప్పుడెలా, ఏం చేయాలి అని తలలు పట్టుకుంటూ ఉంటే, హనుమంతుడు మాత్రం ఒంటరిగా మౌనంగా కూర్చుని ఉన్నాడు. ఎందుకంటే అతని అసాధారణమైన శక్తులన్నీ ఒక చిన్ననాటి శాపం వల్ల బంధించబడి ఉన్నాయి. అయితే ఇక్కడొక చాలా ఆసక్తికరమైన విషయముంది. మనం శాపం అనగానే ఏదో శిక్ష అనుకుంటాం కదా, కాని ఇది అలాంటిది కాదు. ఇది ఒక రక్షణ కవచమన్నమాట. తెలివైన ఋషులు ఆయన శక్తిని సరైన సమయం వచ్చేవరకు భద్రంగా ఉంచడం కోసం వేసిన ఒక తాత్కాలిక ఏర్పాటు. అసలు ఆ శాపం ఎందుకు పెట్టాల్సొచ్చిందంటే, చిన్నప్పుడు హనుమంతుడి శక్తి అదుపులో ఉండేది కాదు. అంటే చాలా అపరిమితంగా ఉండేదన్మాట. తెలియకుండానే ఆయన చేసే పనులు గందరగోళాన్ని సృష్టించేవి. అందుకే ఒక గొప్ప ప్రయోజనం కోసం ఆ శక్తిని కొంతకాలం పాటు అదుపులో ఉంచాల్సొచ్చింది. సరే, ఇక్కడే కథ ఒక కీలకమైన మలుపు తీసుకుంటుంది. హనుమంతుడి మరచిపోయిన జ్ఞాపకశక్తిని తిరిగి తీసుకురాగల ఒకే ఒక్క వ్యక్తి, ఆ తాడం చెవిలాంటి వ్యక్తి, వృద్ధుడైన జాంబవంతుడు రంగంలోకి ప్రవేశిస్తాడు. ఇప్పుడు చూద్దామేం జరగబోతోందో. జాంబవంతుడు హనుమంతుడి దగ్గరికి వెళ్ళి, లే, ఇది చెయ్యి అని ఆజ్ఞాపించలేదు. ఆయనేం చేశాడంటే, అతని కర్తవ్యాన్ని, అతని నిజమైన స్వరూపాన్ని గుర్తుచేశాడు. అదొక శక్తివంతమైన పిలుపు. సరిగ్గా చెప్పాలంటే ఒక గురువు తన శిష్యుడిలో నిద్రపోతున్న శక్తిని మేల్కొల్పే ప్రయత్నమిది. ముందుగా జాంబవంతుడు ఆయన అద్భుతమైన వంశం గురించి గుర్తుచేస్తాడు. ఆయన వేగాన్ని ఎవరితో పోలుస్తాడో తెలుసా? సాక్షాత్తు ఆయన తండ్రి వాయుదేవుడితో. ఆ తరువాత సాక్షాత్తు విష్ణుమూర్తి వాహనమైన గరుత్మంతుడితో. అంటే ఆయన స్థాయి అది అని గుర్తుచేస్తున్నాడు. ఆ తర్వాత హనుమంతుడి బాల్యంలో జరిగిన అద్భుతమైన సంఘటనల్ని ఒక్కొక్కటిగా చెప్తాడు. నువ్వు దైవాంశ సంభూతుడివి, పుట్టుకతోనే అసాధ్యమైన పనులు చేశావు, ఇవన్నీ గుర్తుచేస్తాడు. ఇక్కడ జాంబవంతుడు అన్న మాటలు చాలా శక్తివంతమైనవి. ఇవి కేవలం పొగడ్తలు కాదండి, ఒక నిజాన్ని గుర్తుచేయడం. ఈ మాటలతో హనుమంతుణ్ణి అతను సేవిస్తున్న సాక్షాత్తూ రామలక్ష్మణుల స్థాయికి సమానంగా నిలబెట్టాడు. ఆ మాటలు వినగానే ఒక అద్భుతం జరుగుతుంది. అప్పటిదాకా మౌనంగా ఉన్న ఆ వీరుడు మరచిపోయిన తనని తాను గుర్తు తెచ్చుకోవడం మొదలుపెడతాడు. జాంబవంతుడి మాటలు వింటున్న కొద్దీ హనుమంతుడి మనస్సుమీద కప్పిన ఆ అజ్ఞానమనే తెర నెమ్మదిగా తొలగిపోతుంది. ఇక అంతే, తన శక్తికి సంబంధించిన జ్ఞాపకాలన్నీ ఒక వరదలా, ప్రవాహంలా వచ్చి ముంచెత్తుతాయి. ఇప్పుడు చూడండి, అతని కళ్లముందున్న 100 యోజనాల విశాలమైన సముద్రం ఇకపై అడ్డంకిలా కనిపించట్లేదు. అది తన గమ్యానికి చేర్చే ఒక మార్గంలా కనిపిస్తోంది. ఇక హనుమంతుడు ఒక సింహములా లేచి నిలబడతాడు. అప్పటిదాకా ఉన్న నిరాశ స్థానంలో ఇప్పుడు సంపూర్ణ విశ్వాసం గర్జిస్తోంది. తనకు తిరిగి వచ్చిన అద్భుతమైన శక్తుల గురించి సగర్వంగా ప్రకటిస్తాడు. కాని ఒక్క నిమిషం, ఈ కథలో ఒక లోతైన అర్థం కూడా ఉంది. ఇది కేవలం భౌతిక ప్రయాణం కాదు. లంకకు వెళ్లడమనేది మన అంతరంగంలో మనం చేసే ఒక ఆధ్యాత్మిక ప్రయాణానికి గొప్ప ప్రతీక. దీని వెనుకున్న లోతైన అర్థమేంటంటే, ఇక్కడ హనుమంతుడు ఒక ఆధ్యాత్మిక సాధకుడిలాంటివాడు. మనలోనే దాగి ఉన్న దైవిక జ్ఞానాన్ని కనుక్కోవాలంటే ప్రతి ఒక్కరూ తమ లోపలికి ప్రయాణించాలి అనే సందేశాన్ని ఈ కథ మనకిస్తుంది. ఇంత అపారమైన శక్తి తిరిగి వచ్చిన తర్వాత ఎవరైనా ఏం చేస్తారు? బహుశా గర్వంతో విర్రవీగొచ్చు. కాని హనుమంతుడు చేసింది వేరు. ఆయన మొదటి చర్యలు అహంకారంతో కాదు, అద్భుతమైన వినయంతో నిండి ఉన్నాయి. ఆయన నిలబడిన భంగిమ చూస్తేనే అర్థమవుతుంది. అదొక సంపూర్ణ ఏకాగ్రతకు, భక్తికి, అంకితభావానికి చిహ్నం.
తన లక్ష్యం తప్ప ప్రపంచంలో ఇంకేదీ ఆయన కంటికి కనిపించడం లేదు ఆ క్షణంలో. చూడండి, ఇంత గొప్ప పనిని ఒంటరిగా చెయ్యబోయే ముందు ఆయన ప్రకృతికి, దేవతలకి, తన చుట్టూ ఉన్న సకల జీవరాశులకి నమస్కరించాడు. దీన్ని బట్టు మనకేం తెలుస్తోంది? నిజమైన బలానికి మూలం వినయమని ఇది మనకు తెలియజేస్తుంది. సరే, ఇప్పుడు మనసు పూర్తిగా ఏకాగ్రతతో నిండింది. సకల దేవతల ఆశీస్సులు కూడా తీసుకున్నాడు. ఇక హనుమంతుడు తన పూర్తి శక్తిని ప్రదర్శించడానికి సిద్ధమయ్యాడు. ఆయన శక్తికి ఆయన నిలబడిన పర్వతమే కంపించిపోయింది. చెట్లన్నీ పూలవర్షం కురిపించాయి. ఆయన ప్రయోగించబోయే ఆ శక్తి తీవ్రతకి అక్కడున్న జంతువులన్నీ భయంతో అరిచాయి. ఇలా చరిత్రలోనే అతి గొప్ప ప్రయాణాలలో ఒకదాని అంచున ఈ కథ మనల్ని ఆపుతోంది. కాని వెళ్లే ముందు మన ముందొక ముఖ్యమైన ప్రశ్ననుంచుతోంది. మనలో నిద్రపోతున్న వీరుడిని మేల్కొల్పడానికి మనకు ఎలాంటి జాంబవంతుడు కావాలి? మనకు ఎలాంటి జ్ఞాపిక అవసరం?